దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరి ఒక నూతన దినాన్ని, నూతన మాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడి సంరక్షించి కాపుదల, భద్రత, క్షేమము అనుగ్రహించి ఈ నూతన మాసంలో దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ నూతన మాసమునకు, ఈ నూతన దినమునకు మనకు అవసరమైన శ్రేష్టమైన వాగ్దానమును సిద్ధపరిచి ఈరోజు మనతో మాట్లాడాలని, మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం వచ్చి ఉన్నాము. ఈ నూతన మాసములో శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుని స్తోత్రం. ఈ నూతన మాసములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గడిచిన నెలంతా మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉండవచ్చు. కానీ ఈ నెల పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఇంతవరకు ఊహించలేనటువంటి కార్యాలు, అనుకోలేనటువంటి కార్యాలు, దేనికోసమైతే ప్రార్థన చేసి విసిగిపోయి ఉన్నామో వాటన్నిటిని కూడా దేవుడు ఈ నెల జరిగించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఉద్యోగంలో ఊహించలేనటువంటి కార్యం, నీ వ్యాపారంలో ఊహించలేనటువంటి కార్యం, నీ కుటుంబ జీవితంలో ఊహించలేనటువంటి, గ్రహింపలేనటువంటి కార్యాలను దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుడు కనుక చేస్తే ఆ కార్యం అద్భుత రీతిలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానము వింటున్నటువంటి నీ జీవితంలో ఈ మాసములో దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కదా, మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఈ నెల దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. సమృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ యొక్క వివాహములు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. నీళ్లను ద్రాక్షారసముగా దేవుడు మార్చి ఆ యొక్క వివాహంలో దేవుడు గొప్ప కార్యములు, ఆ యొక్క వివాహంలో వారు ఊహించలేదు, వారు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, నీళ్లను ద్రాక్షారసముగా, మధురమైన ద్రాక్షారసముగా మార్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా మధురమైనటువంటి ఆ యొక్క కార్యాలు, మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేర్చి ఈ నూతన మాసంలో మనలను దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు కార్యాల కోసం ఎదురు చూడండి, ప్రభు సన్నిధానములో కనిపెట్టండి. ఖచ్చితంగా ఆయన మనలను దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మేము గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తానని వాగ్దానం ఇచ్చారయ్యా. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి అద్భుతమైన కార్యాలతో మీరు తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.